అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం పోలిపాడ్యమి దీపాలు వదిలిన తర్వాత పీఠం ఎప్పుడు కదపాలి, అక్కడ పెట్టిన నిర్మాల్యం అన్నీ ఏమి చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే మనం పోలిపాడ్యమి దీపాలను నదిలో కానీ ఇంట్లో మనము తులసి కోట దగ్గర కానీ నక్షత్రాల ఆరు బయట కానీ బావి దగ్గర కానీ లేకపోతే ఇంట్లో కానీ ఒక బేషన్లో ఎలా వదలాలి అనేది కూడా వీడియో ఉంది. ఎన్ని వదలాలి, అదేవిధంగా అరటి డొప్ప లేనప్పుడు ఏ ప్రత్యామ్నాయాలు వాడాలనేది కూడా వీడియో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మొదటగా అయితే మనం నదికి వెళ్ళినప్పుడు అక్కడ నది బయట మనం పూజ చేస్తాం కదా, మనం దీపాలు వదిలిన ఒక గంట తర్వాత కానీ అవన్నీ నిర్మాల్యం అన్నీ తీసి ఎవరి తొక్కని చెట్టు కానీ నీళ్ళలో కానీ కలిపి రావాలి. అదే ఇంట్లోనైతే మనం ముందుగా అయితే అక్కడ పసుపు గణపతిని చేసుకొని పెట్టుకుంటాం కదా, ఆ పసుపు గణపతిని మనం మొహానికి కానీ లేకపోతే చేతులకు కానీ రాసుకోవచ్చు. ఒకవేళ అలా చేయమనుకుంటే మనం డొప్పలు వదిలిన నీటిలోనే కలిపి వేయవచ్చు. అలాగే కార్తీక దామోదరుని మట్టితో చేస్తాం కదా, ఈ కార్తీక దామోదరుని ఆ తులసి కోట మందిరం నుంచే మనం మట్టిని తీసి చేస్తాం కాబట్టి ఆ తులసి కోటలోనే పెట్టుకోవచ్చు. కానీ పసుపు గణపతిని మాత్రం తులసి కోటలో పెట్టుకోకూడదండి. అదేవిధంగా ముఖ్యంగా ఆ రోజు 365 వత్తులు కూడా వెలిగిస్తాం కదా, ఆ వత్తులు వెలిగించినాక పిండి దీపాలు కానీ ఉసిరి దీపాలు కానీ ఏం చేయాలంటే పిండి దీపాలు అయితే మనం ఆవుకు కానీ పెట్టవచ్చు, లేకపోతే ఏదైనా చెట్లు మొదట్లో కానీ నీటిలో కానీ కలపవచ్చు. అదేవిధంగా ఉసిరి దీపాలను కూడా మనం తినటానికి వాడుకోవచ్చు, లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ నీటిలో కానీ కలపవచ్చు. అదేవిధంగా ఇంట్లో చేస్తే మాత్రం ఆ రోజు మనం డిసెంబర్ 2న సోమవారం రోజున నీటిలో దీపాలను వదులుతున్నాం కాబట్టి పూజ అయిన తర్వాత ఒక 2-3 గంటల తర్వాత పీఠాన్ని కదిపి ఇవన్నీ చేయవచ్చు అండి. అయితే కొందరు డిసెంబర్ 1 సాయంత్రం కూడా, డిసెంబర్ 2 సోమవారం వీలు పడినవారు డిసెంబర్ 1 సాయంత్రం కూడా మనం ఈ దీపాలను వదలవచ్చు. అయితే డిసెంబర్ 2న మనం వదిలిన తర్వాత ఆ రోజు 2-3 గంటల్లో కానీ లేకపోతే సాయంత్రం లోపే మనం అక్కడ ఉన్న నిర్మాల్యం పీఠాన్ని కదపడం కానీ చేయాలి. ఎందుకంటే తెల్లవారి మంగళవారం అవుతుంది కాబట్టి అలా చేయకూడదు కాబట్టి సోమవారం రోజే చేసుకోవాలి అండి. అదేవిధంగా ఆ నీటిని ఆ పూలను ఎవరి తొక్కని చోట కానీ ఏదైనా చెట్టుకు కానీ నీటిలో కానీ కదపవచ్చు అండి. ఈ వీడియోలో మనం పోలిపాడ్యం తర్వాత పీఠాన్ని ఎప్పుడు కదపాలి, అలాగే నిర్మాల్యం, పిండి దీపాలు, ఉసిరి దీపాలు, కార్తీక దామోదరుని, పసుపు గణపతిని ఏమి చేయాలనే పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. మరిన్ని వీడియోలు పోలిపాడ్యం గురించి మన ఛానల్లో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మరిన్ని వీడియోలు మీ వరకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.